కొద్ది గంటల క్రితం అమెరికా చైనా రిలేటెడ్ వస్తున్న ఈ అప్డేట్ తోనే మనకి బంగారం వెండి ధరలు కొంత పడ్డాయి. ఏంటి ఇంపార్టెంట్ అప్డేట్? దీని కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యలో డీల్ జరిగిపోతుందని ఎలా చెప్తున్నారు? అలా నిజంగా జరిగిపోతే బంగారం వెండిలో మంచి ఫాల్ మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న క్లాష్ తోనే కదా చైనా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా బంగారాన్ని కొంటూ వెళ్ళాయి. ఈ టాపిక్ ని ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇండియా రష్యా రిలేషన్స్ గురించి మళ్ళీ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడారు. అండ్ యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ అంటే యుఎస్ పాకిస్తాన్ తో రిలేషన్ ని పెంచుకోవాలనుకుంటుంది, కానీ దాని కారణంగా ఇండియాకి ఏం ఇంపాక్ట్ ఉండదని ఇలా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇండియా రష్యా, ఇండియా యుఎస్, ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ సినారియో, యుఎస్ పాకిస్తాన్ రిలేటెడ్ ఉన్న రిలేషన్ ఇండియా యుఎస్ రిలేటెడ్ ఉన్న రిలేషన్ ని రిస్క్ లో పెట్టదని ఇలా చెప్తూ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే ఉన్నాయి ట్రంప్ రిలేటెడ్ గా. ప్రెసెంట్ అయితే మలేషియా, తర్వాత జపాన్, సౌత్ కొరియా వెళ్తారు. ఆ సౌత్ కొరియాలో చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ జీ ని కలుస్తారు. ఈ లోపే ట్రేడ్ డీల్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయని మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంటూ ఉండడమే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఈ వీక్నెస్ కి కారణం. వీటన్నిటిని మనం మాట్లాడుకుంటూ ఇండియా పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా మంచి స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఫిలిప్పైన్స్ దగ్గర నుంచి అండ్ యుఎస్ కి సంబంధించి కూడా కమింగ్ టైమ్స్ లో ఇండియా ఒక గ్రోత్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుంటూ యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, దాన్ని బట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఏం చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ కొన్ని గంటల క్రితం యుఎస్ చైనా రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ని సడన్ గా ఫాల్ కి తీసుకువెళ్ళింది అనమాట. ఏంటి ఇంపార్టెంట్ అప్డేట్? ట్రంప్ ప్రెసిడెంట్ జీ తో అంటే చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ తో థర్స్డే మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇవాళ మండే 27, 28, 29, 30 థర్స్డే ప్రెసిడెంట్ జీ తో మీటింగ్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ ప్రెసిడెంట్ మలేషియాలో ఉంటున్నారు. తర్వాత జపాన్ కు వెళ్తారు, తర్వాత సౌత్ కొరియాకు వెళ్తారు. ఆ సౌత్ కొరియాకు వెళ్ళినప్పుడు ఈ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ తో మీటింగ్ ఉంది. కానీ ఈ మీటింగ్ జరిగే ముందే యుఎస్ అండ్ చైనా ఒక ఫ్రేమ్ వర్క్ కి అగ్రీ అవుతున్నాయని, ట్రేడ్ డీల్ జరగబోతుందని యుఎస్ అండ్ చైనా మధ్యలో ప్రెసిడెంట్ జీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని అనౌన్స్ చేస్తారని. ఈ లోపు చైనాకు సంబంధించిన అఫీషియల్స్, యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఇంక్లూడింగ్ రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ యుఎస్ కి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని చైనా కొనుక్కోవాలని, ఫెంటనైల్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళిద్దరు బయలేటరల్ రిలేషన్స్ పరంగా కూడా డిస్కషన్స్ ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చాయని ఇరు వర్గాలు ఒప్పుకున్నారని, దీని ఒక అనౌన్స్మెంట్ మనకి ఫ్యూచర్ లో ఉంటుందని, ఫ్యూచర్ అంతే థర్స్డే ఉంటుందని, యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న ట్రేడ్ అన్సర్టనిటీస్ తొలగిపోయాయనేలా మార్కెట్ లో వస్తున్న అప్డేట్స్ తోనే బంగారం వెండిలో కొంత శాతం మనకి ఫాల్ అయితే కనిపించింది. సరే, యుఎస్ చైనా మధ్యలో ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయి ఇద్దరు ట్రేడ్ డీల్ కుదుర్చేసుకుంటే చైనా ఎందుకులే గోల్డ్ ని అంత పెద్ద మొత్తంలో కొంటుంది, అట్లీస్ట్ కొనేదాన్ని స్లో డౌన్ చేస్తుంది కదా. గోల్డ్ ఒక రన్, గోల్డ్ ఒక గ్లోరీ అంతా కూడా ఎండ్ అయినట్టే యుఎస్ అండ్ చైనా మధ్యలో ఇష్యూస్ సార్ట్ అవుట్ అయితే అనేలా యుఎస్ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్స్ కలవబోతున్నారు. ఈ లోపే ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ కి వచ్చేసారు అఫీషియల్స్ అని. మీరు జస్ట్ యుఎస్ చైనా డీల్ అని గూగుల్ చేశారంటే ఇవే ఆర్టికల్స్ వస్తాయి మీకు. ది గార్డియన్, సిఎన్బిసి, బ్లూంబర్గ్, బీబీసీ అన్ని కూడా అవే చెప్తూ ఉంటాయి. ట్రేడ్ డీల్ కి దగ్గర పడ్డారు. చైనా యుఎస్ ఫ్రేమ్ వర్క్ ని అగ్రీ చేశాయి. ట్రేడ్ డీల్ జరగబోతుంది. ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్ లో కొంత ఫాల్ కనిపించాలి కదా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నప్పుడు. అదే మనకి కనిపించింది. కానీ క్వశ్చన్ అంతా నిజంగానే చైనా వాళ్ళు చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ బయింగ్ ని తగ్గిస్తున్నారా, ఆర్ ఈ రోజు ఇలా మాట్లాడిన అతను మళ్ళీ రేపు కూడా ఇంకొకలా మాట్లాడతాడు అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారా? సెంట్రల్ బ్యాంక్ ఒక డేటా వస్తుంది చూసారా, గోల్డ్ రిలేటెడ్ గా, గోల్డ్ పర్చేసెస్ రిలేటెడ్ గా. అది రియాలిటీ. నేను పర్సనల్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఇలా వీళ్ళ మధ్యలో ట్రేడ్ డీల్ జరిగింది అన్నా సరే అన్న మాటల్ని చైనా వాళ్ళు మర్చిపోయిండరు. అండ్ ట్రంప్ ఒక అన్సర్టనిటీ ఈ మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా క్లారిటీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ కి ప్రిపేర్ అవ్వాలనే కంట్రీస్ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఫ్యూచర్ యాక్షన్స్ కే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి లెట్స్ హ్యావ్ ద క్లారిటీ ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్స్. అండ్ ఈ ఇమేజ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది డేటా పరంగా. మీరు గమనిస్తే యుఎస్ కి సంబంధించి టీ బిల్స్ ని, ఫారెక్స్ రిజర్వ్స్ ని కంట్రీస్ ఎలా తగ్గించుకుంటున్నాయి. యుఎస్ తగ్గించుకోదు, కానీ మిగిలిన కంట్రీస్ ఎలా తగ్గించుకుంటున్నాయి, వాళ్ళ గోల్డ్ నిలవల్ని ఎలా పెంచుకున్నాయి రీసెంట్ టైమ్స్ లో అని. ఈ లాస్ట్ ఉంటున్న డేటా యుఎస్ కి సంబంధించిన టీ బిల్స్ ది, ఇదేమో వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ది. ఒకప్పుడు యుఎస్ కి సంబంధించిన బాండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి, అది ఇప్పుడు ఎలా మారే. ఒకప్పుడు గోల్డ్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ ఎలా ఉండేది ఫారెక్స్ రిజర్వ్స్ పరంగా, అది ఇప్పుడు ఎలా మారింది అని చూస్తే స్లోగా యుఎస్ నుంచి చాలా కంట్రీస్ దూరం జరుగుతూ గోల్డ్ లోకి అయితే మూవ్ అవుతుంది. ఈ సినారియో స్లో డౌన్ అవుతుందని మార్కెట్ కు ఒక క్లారిటీ రావాలి. ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తుంటే మాత్రం బంగారాన్ని వీళ్ళే స్టెబిలైజ్ చేస్తారు. ఇది కాక రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ప్రతి సంవత్సరం ఉండేదే, కానీ కొత్తగా డెవలప్ అయిన యాక్టివిటీ ఏదైనా ఉందంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ. ఈ డేటా మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడంలో. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసి ఈ పైన ఉంటున్న హెడ్డింగ్స్ ని చదవండి. ఇది గోల్డ్ రిజర్వ్స్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉంటున్న గోల్డ్ నిల్వలు 2017లో ఎలా ఉన్నాయి, 2025లో ఎలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఈ 2 కాలమ్స్. తర్వాత ఈ ప్రతి కంట్రీకి సంబంధించి 2017లో వాళ్ళ ఎంటైర్ ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ ఒక పర్సెంటేజ్ ఎంత, 2017లో ఎంత, 2025లో ఎంత, ఆగస్ట్ లో ఎంత, ఇది 2 కాలమ్స్. లాస్ట్ లో ట్రెజరీ బిల్స్ లో యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ బాండ్స్
బాండ్స్ లో, డాలర్ డినామినేటెడ్ బాండ్స్ లో ఒకప్పుడు ఎంత పెట్టుబడి ఉండేది, ఇప్పుడు ఎంత పెట్టుబడి ఉంది. చాలా కంట్రీస్ సిగ్నిఫికెంట్ గా తగ్గించేశాయి. ఇండియా ఈ రీసెంట్ టైమ్స్ లో తగ్గించడం స్టార్ట్ చేసింది. చైనా అయితే సగానికి తగ్గించేసింది. వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి. స్పెషల్లీ ట్రంప్ నమ్మడానికి లేదు. ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ చైనా రిలేటెడ్ గా 155% టారిఫ్ వేసేస్తున్నాను, మా మాటలు వినకపోతే నవంబర్ 1 నుంచి పడిపోతాయి ఆ టారిఫ్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే అది చెప్పిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ మా మధ్యలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ అయిపోతుందని యుఎస్ వాళ్ళు ఈసారి ఏంటంటే స్పెషల్ గా చైనా వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అవును, మా మధ్యలో డిస్కషన్స్ మంచిగానే జరిగాయని. అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే ఇంపార్టెంట్ డేటా అంతటిని కూడా యుఎస్ ట్రెజరీ సెక్రటరీ నేషనల్ మీడియా వాళ్ళ నేషనల్ మీడియాలోకి వచ్చి అనౌన్స్మెంట్ కూడా చేశారు. అది కూడా క్లారిటీ వచ్చుంటుందని. ఇలా చాలా సార్లు యుఎస్ వాళ్ళు చెప్తూనే వచ్చారు ఇది జరిగిపోతుంది, ఇంకా యుఎస్ చైనా అంగీకరించేస్తున్నాయని. బట్ ఏది ఫైనలైజ్ అవ్వలేదు. చూడాలి ఈసారి ఫైనలైజ్ అవుతుందని. ఫైనలైజ్ అయితే మాత్రం బంగారం వెండి కొద్ది రోజులు డెఫినెట్లీ ప్రెషర్ లో అయితే ఉంటాయి. బికాస్ ఇరు దేశాల మధ్యలో కాన్ఫ్లిక్టే బంగారాన్ని ఇంకెక్కడికో తీసుకువెళ్తున్న ఊహాగానాలు ఉండు. సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ కూడా ఉంటుండడం, గోల్డ్ బాగా పెరిగింది, వెండి కూడా. కానీ ఇప్పుడు ఇరు దేశాలు కూల్ అయిపోతాయంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఎలా ఉంటుందని ముందుగానే ఉంటున్న ఫియర్ తో సెల్ ఆఫ్ కొంత కనిపించే అవకాశం ఉంది. బట్ డైరెక్షన్ ని డిసైడ్ చేసేది మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ డేటా. ఆ డేటా వీక్ అయింది అని క్లారిటీ ఉంటే దెన్ అప్పుడు రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన గోల్డ్ హై ఉంది చూసారా, అదే మనకు కొన్ని నెలలు ఆర్ 1 or 2 years కూడా హైగా మిగులుతుంది. అంత ఇంపార్టెంట్ డేటా సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్, చైనాకు సంబంధించి ఇండియాకి సంబంధించి. బట్ ఈ లోపు డీల్ జరగడం కూడా ఇంపార్టెంట్ ఈవెంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా. అండ్ యుఎస్ కి సంబంధించిన స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో ఉన్నారు కదా, తను ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. మీకు చాలా పెద్ద పారాగ్రాఫ్ లా ఉంటుంది కాబట్టి దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్తాను. మేము పాకిస్తాన్ తో కలవాలనుకుంటున్నాం, ఇది యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. మేము పాకిస్తాన్ తో కలవాలనుకుంటున్నాం, పాకిస్తాన్ తో కలిపి సంబంధాలని పెంచుకోవాలనుకుంటున్నాం, కానీ ఇండియాని రిస్క్ లో పెట్టి కాదు. మాకు పాకిస్తాన్ కి ఉన్న రిలేషన్స్ ఇండియాని రిస్క్ లో పెట్టవని, ఇండియాకున్న రిలేషన్స్ ని డామేజ్ చేసుకొని మేము పాకిస్తాన్ తో కలిసి ముందుకు వెళ్ళాలనుకోవట్లేదని ఇలా క్లియర్ గా యుఎస్ అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అది ఇండియాకి కాన్ఫ్లిక్ట్ అవ్వదు, మేము వాళ్ళతో ముందుకు వెళ్తున్నాం అంటే అది ఇండియాకి అగెనిస్ట్ గా కాదు అనేలా చెప్తున్నారు. ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు, కానీ ఫైనలీ ఇండియా రిలేటెడ్ గా ఎక్కడ యుఎస్ సంబంధాలు ఈ మధ్య వాళ్ళు పాకిస్తాన్ తో ముందుకు వెళ్తుండడం దెబ్బతింటాయని క్లారిఫికేషన్ సెక్రటరీ రూబియో దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇండియా స్పెసిఫిక్ గా ఉంటున్న అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. ఐఎంఎఫ్ డేటా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇండియాకి సంబంధించి స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. 2026 లో 6.6% దగ్గరగా ఇండియా గ్రో అవుతూ లార్జ్ ఎకానమీస్ లో ఇండియా లీడ్ చేస్తుందని చెప్తున్నారు. స్టేట్మెంట్స్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. వెరాస్ చైనా 4.8% తో కొంత స్లో గ్రోత్ ఇదే టైం పీరియడ్ లో నమోదు చేస్తుందని ఇండియా అండ్ చైనా గ్రోత్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇండియా ఎందుకు గ్రో అవుతుంది, టారిఫ్స్ ఉన్నాయి కదా అంటే రైజింగ్ డొమెస్టిక్ కన్సంప్షన్, రివైవల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ సర్వీస్ సెక్టర్ ఇండియన్ గ్రోత్ ని లీడ్ చేస్తుందని. ఇండియా ఎకానమీ, వరల్డ్ ఎకానమీ స్లో డౌన్ అవుతున్న సందర్భాల్లో ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుందని, ఇది మంచి విషయం అనేలా ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ ఐఎంఎఫ్ సైడ్ నుంచి మనకి కనిపిస్తూ ఉన్నాయి. వెరాజ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా రష్యన్ ఆయిల్ ని కట్ చేసుకుంటుంది, కమింగ్ టైమ్స్ లో తగ్గించేసుకోబోతుంది. అండ్ అగైన్ తను ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా జరిగిన ఇష్యూని మళ్ళీ తన అకౌంట్ లో వేసుకోవాలని ప్రయత్నించారు. ఒకసారి రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా, ఫిలిప్పైన్స్ వాళ్ళు ఏదైనా మనకి ప్రాబ్లం ఉంటే మనం ఇండియా సైడ్ చూడొచ్చు, వాళ్ళ దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. వరల్డ్ టాప్ 4th లార్జెస్ట్ జీడిపి అని మన ఇండియాని కూడా రిఫర్ చేస్తూ చేసిన ఇంపార్టెంట్ కామెంట్స్. ఒకసారి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లాజికల్ గా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ వస్తున్నది కూడా. యుఎస్ చైనాని బ్యాలెన్స్ చేయాలంటే ఏషియాలో వాళ్ళకుంటున్న ఇంపార్టెంట్ కంట్రీ ఇండియా. బికాస్ మన దగ్గర కన్సంప్షన్ ఉంది. చైనా వాళ్ళు ఎలాగో యుఎస్ వాళ్ళని అగ్రీ చేయరు, కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయరు. అలాంటప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా రిలేషన్స్ ని బెటర్ చేసుకుంటే వాళ్ళ గ్రోత్ కూడా ఉంటుంది, యుఎస్ గ్రోత్ కూడా ఉంటుంది అనుకుంటే అది ఖచ్చితంగా ఇండియానే. అలాగే ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మన ప్రొడక్ట్స్ ని పంపించుకుంటున్న దేశం కూడా యుఎస్ కాబట్టి ఇరు దేశాల మధ్యలో సంబంధం ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ యుఎస్ కి అంతే ఇంపార్టెంట్ అనుకున్నామా. యుఎస్ దీనికి తగ్గాలి, ఖచ్చితంగా తగ్గి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని. దీని రిలేటెడ్ గా యుఎస్ ప్రొఫెసర్ హాల్ బ్రాండ్స్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. యుఎస్ తగ్గాలి బికాస్ యుఎస్ కి ఇంకొక ఆప్షన్ లేదు ఇండియా తప్పితే. అలాగే ఇండియాకు అల్టిమేట్ గా ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ బాగుంటుందని ఐఎంఎఫ్ వాళ్ళు చెప్తున్నారు. ఎంతసేపు కామ్ గా ఉన్నా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. నేనే చెప్పేస్తున్నాను మీ బదులు రష్యా నుంచి మీరు ఆయిల్ కట్ చేసేసుకుంటున్నారనేలా ట్రంప్ చెప్తున్నారంటేనే అల్టిమేట్ గా నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నాను, మీరు ఆ యాక్షన్ తీసుకుని ఆ స్టెప్ తీసుకోండి అనేలా తను ముందుకు వస్తున్నట్టు. ఇండియా దీని రిలేటెడ్ గా ప్రాబబ్లీ స్ట్రాటజిక్ గా డీల్ చేసి, బికాస్ రష్యా నుంచి తను చెప్పారు కదా అని మనం వెనక్కి వెళ్ళిపోవడం, కంప్లీట్ గా టైస్ ని కట్ చేసుకోవడం అనేది మనకే స్ట్రాటజిక్ రిలేషన్స్ రష్యా పరంగా డామేజ్ చేస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా మన భారత్ తీసుకోవాల్సిన స్టెప్ ఎలాగో తీసుకుంటుంది. అండ్ అట్ సమ్ టైమ్ డెఫినెట్లీ యుఎస్ చైనా రిలేటెడ్ గా అయితే ట్రేడ్ డీల్ జరిగిపోతుందని ఎలా వార్తలు వస్తున్నాయో ఇండియా యుఎస్ రిలేటెడ్ గాను అలాంటి అప్డేట్స్ మనకు వస్తాయి. అండ్ ఈ ఫిలిప్పైన్స్ కానీ ఇతర ఏషియన్ కంట్రీస్ కూడా, చాలా వరకు కంట్రీస్ కూడా ఇండియాతో ఈ మధ్య రిలేషన్స్ ని బెటర్ చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ కానీ, యూకే వాళ్ళు కానీ, జపాన్ అండ్ ఈ మధ్యలో చైనా కూడా ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ ని బెటర్ చేసుకుంటూ, ఈవెన్ మన ఇండియా చైనా రిలేటెడ్ గా ఉన్న రిలేషన్స్ పరంగా చైనీస్ అంబాసిడర్ ఏం ట్వీట్ చేశారో కూడా చూడండి. అక్టోబర్ 26న అంటే
అంటే నిన్న ఇండియా ఎక్స్పోర్ట్స్ చైనాకి 22% పెరిగాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 22% పెరిగాయి. దాని అర్థం చైనా ఇండియాకి సంబంధించిన గూడ్స్ ని వెల్కమ్ చేస్తూ ఉంది. యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న టారిఫ్స్ ని ఆఫ్సెట్ చేసుకుంటూ చైనా ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ ని బెటర్ చేసుకోవడానికి ఇండియా చైనా వర్క్ చేస్తున్నాయని ఒక సంకేతంతో జూ ఫీ హాంగ్ ఈ చైనీస్ అంబాసిడర్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. న్యూఆర్ ఆపర్చునిటీస్ కోసం మన ఇండియా కూడా ప్రయత్నిస్తుంది కాబట్టి ఎట్ సమ్ పాయింట్ ఇవి ఇండియన్ ఎకానమీ పరంగా బెటర్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సూపర్ గ్రోత్ తీసుకొచ్చేసింది, ఇండియాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది అనట్లేదు. ఎట్ సమ్ పాయింట్ ఇది పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుందని ఇలా చెప్తున్నాను. ఒక్కొక్క డాట్ మనం ముందు పెట్టుకుంటున్నాం. ఆ యూఎస్ రిలేటెడ్ ఉన్న ఇష్యూ కంప్లీట్ అయింది అనుకోండి, ఈ డాట్స్ అన్నిటికీ వాల్యూ వస్తుంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 12 months నుంచి మీన్స్ లాస్ట్ 1 year నుంచి గ్లోబల్ మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయో చూడండి. దీనికి ఎక్కడ దగ్గరగా కూడా మన నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఉండదు. నిఫ్టీది 6% అనమాట లాస్ట్ 1 year. కానీ మిగిలినవన్నీ ఎలా పర్ఫార్మ్ చేశాయి? వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా అని ఈ ఈటీఎఫ్ లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే ఐఎన్ఏవి కాన్సెప్ట్ తెలుసు కదా, అది చెక్ చేసుకుని వెళ్ళండి. ఎస్, జపాన్ కి సంబంధించిన నికాయ్ ఫస్ట్ టైం 50,000 మార్క్ ని క్రాస్ చేస్తుంది. సౌత్ కొరియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ కూడా ఫస్ట్ టైం ఎవర్ 47,000 మార్క్ అబోవ్ ఉంది. మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ లో ఏంటనేది మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఉంటున్న ఈటీఎఫ్స్ కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ వీటిల్లోనే డబ్బులు పెడదాం అనుకుంటుంటే మాత్రం ఐఎన్ఏవి ఫండ్ ఆఫ్ ఫండ్స్ అయినా అది ఈటీఎఫ్ లోనే పెడతాయి కాబట్టి ఆ ఈటీఎఫ్ లో ఐఎన్ఏవి ఎంత ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని వెళ్ళండి. 20-30% ప్రీమియం లో మీరు వెళ్ళారంటే రీసెంట్ సిల్వర్ ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు. ఏది లేకుండా 15-20% నష్టపోయారు. కాబట్టి ఐఎన్ఏవి చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్ లు ఉన్నాయి. జాగ్రత్త, పెరిగిపోతుంది కదా అని డబ్బులు పెట్టే ముందు ఐఎన్ఏవి చూడాలి. ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే ఇండియా కొంత బ్యాకే ఉంది కదా. ఒకసారి ఏషియన్ మార్కెట్స్ ని మాట్లాడుకుందాం. హాంకాంగ్ కి సంబంధించిన హ్యాన్సెంగ్ 28% దగ్గరగా లాస్ట్ 1 year లో పెరిగింది. నిఫ్టీ ఎంత పెరిగింది? 6%. తైవాన్ కి సంబంధించిన ఇండెక్స్ కూడా 20% పెరిగితే ఇండియాది 6%. అండ్ యూఎస్ కి సంబంధించిన డౌ జోన్స్ 12% ఉంటే ఇండియాది 6%. S&P 500 కూడా 17% దగ్గరగా లాస్ట్ 1 year లో పెరిగింది. అండ్ ఈ జపాన్ కి సంబంధించిన నికాయ్ ఏప్రిల్ లో నుంచి 65% పెరిగినట్టు. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ ట్రెండ్ లో ఉన్నాయి. ప్రధానమైన కారణం చైనాకి సంబంధించిన డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ మధ్య కాలంలో వస్తుంది. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ డేటా కూడా మీరు జస్ట్ చైనా ఇండస్ట్రియల్ గ్రోత్ అని సర్చ్ చేశారంటే 2 years హై లో చైనాకి సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్ డేటా నమోదవుతుందని వస్తుంది. అండ్ యుఎస్ కి సంబంధించి కూడా వాళ్ళ డెట్, వాళ్ళ అప్పులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అది ఒక్కసారి ఇంపాక్ట్ అయిందంటే యుఎస్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయి, పెద్ద క్రాష్ వస్తుందని చాలా మంది ఎకానమీ రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నా సరే ప్రెసెంట్ అక్కడ ప్లే అవుతున్నది ఏంటంటే ఏ గేమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్. ఎన్విడియా కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మెటా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటి రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తుండడం, గ్రోత్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తుండడం. ఇన్ఫాక్ట్ యాపిల్ ఆ ఐఫోన్ 17 లో మీకు ఏం పెద్దగా చేంజ్ ఉండదు, బట్ రికార్డ్ స్థాయిలో సేల్స్ జరుగుతున్నాయంట. ఆ యాపిల్ రిలేటెడ్ గాను స్టెబిలిటీ. సో ఇలా సేల్స్ గ్రోత్ ఏదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి మించి అక్కడ ఉంటూ ఉండడం, బెటర్ నెంబర్స్ విత్ లో ఇన్ఫ్లేషన్ డేటా. మరి అది ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా తెలియట్లేదు. కానీ అంత టారిఫ్లు వేసి అంత % లో పెంచినప్పుడు అమెరికా ప్రజలే కదా టారిఫ్లు కట్టాల్సింది. పక్క దేశం ఆ దేశంలోకి వచ్చి అమ్మాలంటే 50% ట్యాక్స్ అంటే ఆ కంపెనీలు వీళ్ళకే కదా, అమెరికన్ సిటిజన్స్ కే కదా అది పాస్ చేస్తారు. అక్కడ ఉండే వాళ్ళే కదా ఎక్కువ ధరలు కట్టాలి. అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగాలి కదా. కానీ అలా జరగట్లేదు. ఇన్ఫ్లేషన్ డేటా మాట్లాడతాను, అలా జరగట్లేదు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇది కూడా మార్కెట్ కి సర్ప్రైజ్. లో ఇన్ఫ్లేషన్ డేటా, బెటర్ నెంబర్స్ మార్కెట్స్ అక్కడ ర్యాలీకి తీసుకువెళ్తున్నాయి. ఈవెన్ గ్లోబల్ గా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఎకానమీ పరంగా డేటా పాయింట్స్ వస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగున్నాయి. బట్ మన ఇండియా విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ మన ఇండియన్ మార్కెట్ ని కొంత డౌన్ సైడ్ ఉంచుతున్నాయి. ఎందుకు ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ఉంటున్నాయి? ఇండియా రిలేటెడ్ ఉంటున్న కాన్ఫ్లిక్ట్ ఓకే, కానీ దీనికి మించి కూడా ఏ రిలేటెడ్ గా జరుగుతున్న గేమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాబబులీ, ఐ మీన్ ఇక్కడ గేమ్ అంటే రియల్ గేమ్ అని కాదు, ఆ ఏ థీమ్ లో ఎక్కడెక్కడైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో చాలా మంచి గ్రోత్ ఉంటుందని ప్రాబబులీ ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ కాకుండా ఇతర మార్కెట్స్ కి లైక్ జపాన్ కానీ, చైనా కానీ, యుఎస్ కానీ షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. ఆ మార్కెట్స్ అందుకే పెరుగుతున్నాయి. వెరస్ ఇండియన్ మార్కెట్ కొంత లోయర్ సైడ్ ఉంది. సేమ్ పారలల్ టైమ్ లో మన నెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోతూ ఉండడం, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తూ ఉండడం వాళ్ళకి గ్లోబల్ మార్కెట్స్ లో ఉంటున్న అట్రాక్టివ్నెస్ ప్రాబబ్లీ డబ్బుల్ని కొంత షిఫ్ట్ చేస్తుండొచ్చు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న చేంజెస్ ఇక్కడ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేయగలుగుతుంటే జీడిపి గ్రోత్ ఎలాగో స్ట్రాంగ్ గా ఉంటుందని ఐఎంఎఫ్ కానివ్వండి, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి చెప్తున్నాయి. కాబట్టి కంపెనీ నెంబర్స్ సర్ప్రైజ్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటే దెన్ ఎఫ్ఐఎస్ ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోయిన డబ్బులు కొంత మొత్తం మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. గుర్తుంచుకోవాలి, ఎఫ్ఐఎస్ గత 3 నెలల్లో భారీగా సెల్ చేశారు. ఇంచుమించుగా 1,30,000 కోట్ల దగ్గరగా గత 3 నెలల్లో ఇండియన్ మార్కెట్ లో సెల్ చేశారు. అలా సెల్ చేశాక కూడా ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది? ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా. ఒప్పుకుంటాను పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ అలా ఉండిండవు, బికాస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఇంకా బ్యాక్ ఉంది. నేను నిఫ్టీ లెవెల్లో చెప్తున్నాను. సో ఒక మేజర్ మ్యాసివ్ ఫాల్ అయితే ఇండియన్ మార్కెట్స్ లో రాలేదు బికాస్ ఆఫ్ డిఐఎస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? రీటైలర్స్ దగ్గర నుంచి. స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ ఇండియాలో పెరుగుతుండడం కూడా మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ చేశాయి. సో అలా వెళ్ళిన డబ్బుల్లో కొంత శాతం వెనక్కి వచ్చి మళ్ళీ మార్కెట్స్ లో ఇంక్లూడ్ అయ్యే ప్రయత్నం జరుగుతున్నా అది మార్కెట్స్ రిలేటెడ్ అనదర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ప్రెసెంట్ 75% దగ్గరగా ఉన్నాయి. అండ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇండియన్
ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ వస్తున్న ఫర్దర్ అప్డేట్స్ తో బ్యాంక్స్ అయితే స్ట్రాంగ్ గా పెరిగాయి. ఆర్బీఐ ఎస్పెషల్లీ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లోనే కాదు, చాలా టైం బ్యాక్ నుంచి కూడా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. అండ్ కొత్త ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా బ్యాంకింగ్ రిలేటెడ్ గా ప్రో రెగ్యులేషన్స్ తీసుకొస్తూ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ కంటే బ్యాంకింగ్ కే ఎక్కువ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ కమింగ్ టు యుఎస్ ఫెడ్, ఆ డెసిషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను చూడండి. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏవైతే ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంటాయో వాటిని తీసి మిగిలిన ధరలన్నీ ఎలా మారాయని చూస్తే వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువగానే కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ లో నమోదైంది. అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ని ఇంక్లూడ్ చేసిన హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చూసినా అనుకున్న దానికంటే మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుతూ ఉండడం ఖచ్చితంగా ఈసారి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు. ఆన్ 28th and 29th జరగబోయే మీటింగ్ లో అవుట్కమ్ ఉంటుందని మార్కెట్ ప్రిపేర్ అవుతూ యుఎస్ మార్కెట్స్ ని తీసుకువెళ్ళింది అప్ సైడ్ కి. గ్లోబల్ మార్కెట్స్ కూడా దీనికి రియాక్ట్ అయ్యాయి పాజిటివ్ గా. అండ్ ఇండియన్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో పెరగలేదు. బట్ దానికి ఉన్న రీజన్స్ కూడా మాట్లాడుకున్నాం. సర్టైన్ వే నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ అన్ని కూడా మార్కెట్ లో స్ట్రెంత్ ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటూ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్న ఇండియన్ మార్కెట్ లో కూడా ఎఫ్ఐఎస్ కనిపిస్తున్న రోజు అది ఆల్ టైమ్ హై అప్పటికీ మార్కెట్ దాటున్నా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఫండ్స్ ఫర్దర్ గా గ్లోబల్ మార్కెట్స్ ని అలా ఉంచి ఇండియన్ మార్కెట్స్ ని పెంచే ప్రయత్నం కూడా ఒక సైకిల్ లో భాగంగా జరుగుతుంది. మార్కెట్ ఎప్పుడు సైకిల్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. సర్టెన్ వే కొన్ని కంట్రీస్ మూవ్ అవుతుంటాయి, కొన్ని కంట్రీస్ సైలెంట్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ నెక్స్ట్ పెరుగుతుంటాయి, కొన్ని కంట్రీస్ సైలెంట్ లో ఉంటాయి. ప్రెసెంట్ ఇండియా సైలెంట్ మోడ్ లో ఉంది. దాని అర్థం ఎప్పటికీ సైలెంట్ గా ఉండిపోతుందని కాదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టిన డబ్బులకి ఎందుకు మంచిగా రిటర్న్స్ ఉంటాయంటే ఈ సైకిల్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఈ మంత్ 30 జీ అండ్ ట్రంప్ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది థర్స్డే. అండ్ 29th యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ ఉంటుంది. నైట్ 11:45 12 అలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు జిరోదా సిఇఓ నితిన్ కామత్ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇండియన్స్ కూడా యుఎస్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళు త్రూ గిఫ్ట్ సిటీ ద్వారా ఇండియా గిఫ్ట్ సిటీ ద్వారా సర్వీసెస్ ని ఇవ్వబోతున్నారని, యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నెక్స్ట్ క్వార్టర్ నుంచి జిరోదాలో అవకాశం ఉంటుందని. చాలా టైం బ్యాక్ నుంచి తనని చాలా మంది అడుగుతున్నారు యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా అని. బట్ మేము దాని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే వాటి రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తామని జిరోదా సిఇఓ చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే చాలా వరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బాగా పెరిగాయి కదా. దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 20% నుంచి 49% కి పెంచాలనే ఆలోచనలో ఉందని డేటా అయితే మనకి అప్డేట్ అయ్యింది. దానికే ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పెరిగాయి. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న 20% లిమిట్ కూడా చాలా వరకు ఎఫ్డిఐ లిమిట్ కూడా కంప్లీట్ గా యూటిలైజ్ అవ్వలేదు. లైక్ మీరు ఫారెన్ ఓనర్షిప్ ని కెనరా బ్యాంక్ లో చూసారనుకోండి 11% ఉంటుంది. వెరస్ ఎస్బీఐ లో చూస్తే 9.6% ఉంటుంది. యూకో బ్యాంక్ లో అసలు ఫారెన్ ఓనర్షిప్ ఉండదు. ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంక్స్ పరంగా స్పెషల్లీ ఆర్బిఎల్ బ్యాంక్ పరంగా, ఫెడరల్ బ్యాంక్ పరంగా, ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరంగా వీటి పరంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ డబ్బులు పెడుతున్నాయనేసరికి కొంత బజ్ వాటిల్లో కనిపించింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న లిమిట్ ని పెంచుతారనేలా, ఇంకా పెంచలేదు కూడా, పెంచుతారనేలా అప్డేట్స్ వస్తుండడమే ఇవాళ స్ట్రాంగ్ ర్యాలీకి ప్రధానమైన కారణం. బట్ చాలా వరకు బ్యాంక్స్ లో స్టిల్ ఆల్రెడీ ఉంటున్న 20% లిమిట్ కూడా కంప్లీట్ గా యూటిలైజ్ అవ్వలేదు. కాబట్టి బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ అసెట్ క్వాలిటీ ఎలా ఉంది, గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి ట్రెండ్ లో ఉన్నాయనేది చెక్ చేసుకోండి. లోన్స్ కానీ డిపాజిట్స్ కానీ గ్రోత్ ఎలా ఉందో చూసుకోండి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్టెబిలైజ్ అయి పెరుగుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇవి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసి పెట్టుబడి చేయండి. కానీ ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక పేరుతో మాత్రం ఎగ్జైట్ అవ్వద్దు. ఇన్ఫాక్ట్ ఇది కూడా సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేలానే ప్రెసెంట్ మనకుంది. అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా ఎవరైనా బిజినెస్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్నా, స్టడీ చేస్తున్నా, వరల్డ్ డైమండ్ కౌన్సిల్ వాళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ లో తగ్గిందని, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లూజింగ్ దేర్ స్పార్కిల్ అనేలా, నేచురల్ డైమండ్స్ కి డిమాండ్ పెరుగుతూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి డిమాండ్ తగ్గుతుందనేలా ఒక అప్డేట్ అయితే చేశారు. కానీ అప్డేట్ చేస్తున్నది డైమండ్ ఇండస్ట్రీకి సంబంధించిన హెడ్ కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళ సైడ్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. బట్ మిడ్ 2022 నుంచి నేచురల్ డైమండ్స్ ఒక ప్రైజెస్ అనేటివి డిక్లైన్ అవుతూనే ఉన్నాయి బికాస్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జెమ్స్ రిలేటెడ్ ఉంటున్న పాపులారిటీకి. బట్ ఈ మధ్య కాలంలో చైనా నుంచి, ఇండియా నుంచి వాటి ప్రొడక్షన్ చాలా విపరీతంగా పెరుగుతూ ఉండడం వాటి పరంగా ఉన్న ఇంట్రెస్ట్ ని తగ్గించేసిందని, కాబట్టి నేచురల్ డైమండ్స్ రిలేటెడ్ గా వాల్యూ పెరుగుతుందని, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఒక వాల్యూ పడిపోతుందని వరల్డ్ డైమండ్ కౌన్సిల్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. నాకు ఇది ఎలా అనిపించిందంటే, మీరు ఏ బార్బర్ దగ్గరకైనా వెళ్ళండి, నాకు హెయిర్ కి కరెక్ట్ అయినా ఇప్పుడు కటింగ్ చేయించమంటావా లేకపోతే మళ్ళీ చేయించిన అంటే ఇదే రైట్ టైం, కటింగ్ చేయించండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అదే కాబట్టి. సో వాళ్ళ బిజినెస్ ని ఏదైతే డామేజ్ చేస్తుందో అది ఈ రీసెంట్ టైమ్స్ లో ఫేడ్ అవుట్ అయిపోతుందని, వాళ్ళ బిజినెస్ పెరగబోతుందనేలా నేచురల్ డైమండ్ ఇండస్ట్రీ పరంగా పాజిటివ్ కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి గోల్డ్
సోడియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఎలాంటి నెంబర్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో పోస్ట్ చేస్తారని, ఆ పర్టికులర్ స్టాక్ ఇయర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు 20% దగ్గరగా పడినట్టుంది, పెద్ద పర్ఫార్మ్ చేయలేదు. నెంబర్స్ తో మనకు ఆ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రీసెంట్ డేస్ లో మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీల్లో పెట్టుబడి చేశారు, ఆల్రెడీ ఉంటున్న దాంట్లోనే ఫర్దర్ గా ఏ కంపెనీలను ఎక్కువగా కొన్నారు, ఏ కంపెనీలో వాటాని అమ్మారు, అండ్ ఏ కంపెనీలో కంప్లీట్ గా ఎగ్జిట్ తీసుకున్నారు, కంప్లీట్ గా అమ్మేశారు, అండ్ ఏ కంపెనీస్ ని కొత్తగా బై చేస్తున్నారు, ఇప్పటి వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండదు, అది కొత్తగా బై చేస్తున్నారు. ఈ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. ఇది రీసెంట్ మంత్ కి సంబంధించిన డేటా, ఇది ఓవరాల్ డేటా కదా. ఒకవేళ మీరు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బేస్డ్ గా దాన్ని డివైడ్ చేయాలనుకుంటే ఎక్కువగా కొంటున్న స్టాక్స్ లార్జ్ క్యాప్ లో ఏంటి, మిడ్ క్యాప్ లో ఏంటి, స్మాల్ క్యాప్ లో ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ ఎగ్జిట్ అవుతున్నవి కూడా ఆర్ సెల్ చేస్తున్నవి కూడా లార్జ్ క్యాప్ లో ఏంటి, మిడ్ క్యాప్ లో ఏంటి, స్మాల్ క్యాప్ లో ఏంటి అనేది కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇది పాజిటివ్ అప్డేట్, స్టాక్ పెరగడంలో తప్పేం లేదని. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ పాజిటివ్ అప్డేట్స్ వెనక పరిగెడుతూ కంపెనీలో పెట్టుబడి చేయాలనుకుంటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏదైతే రైడ్ కనిపిస్తూ ఉందో మీకు కంపెనీ పరంగా, రీసెంట్ టైమ్స్ లో 60% దగ్గరగా పెరిగింది కంపెనీ. బిజినెస్ లో ఏ మార్పు లేదు, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ థింగ్స్, ఊహాగానాలే, ఏవి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రెసెంట్ కంపెనీ కష్టాల్లోనే ఉంది. గవర్నమెంట్ వచ్చి చెయ్యూతని ఇవ్వాలి, కానీ అలా ఇస్తే ఎయిర్టెల్ కూడా వచ్చి అడుగుతుంది. మరి ఇంకేదైనా స్పెషల్ థింగ్ చేసినా మిగిలిన కంపెనీస్ కూడా అదే బాట పడతాయి. కాబట్టి అసలు ఒక స్ట్రాటజిక్ సొల్యూషన్ ఏమొస్తుందో నాకు వడాఫోన్ ఐడియా పరంగా ఇప్పటికీ ఒక బిగ్ క్వశ్చన్ మార్కే. ఎవరైనా పెట్టుబడి వడాఫోన్ ఐడియాలో చేయాలనుకుంటుంటే, 10 రూపాయల్లో ఉంది కదా, పెన్నీ స్టాక్ కదా అని చేయాలనుకుంటుంటే ఒక్కసారి బిజినెస్ డేటాని చూడండి. కొన్నిసార్లు యుఫోరియాతో జంప్ చేయడం, తర్వాత రోజుల్లో అసలు ఇప్పుడు ఇది ఉంచాలా తీసేయాలనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ చేస్తుంది. అండ్ పెడుతున్న వాళ్ళు రిస్క్ ను అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఏదో జరిగిపోతుందని ఒక కంప్లీట్ యుఫోరియాతో మాత్రం ఈ స్టాక్ లోకి డేటాని తెలుసుకోకుండా వెళ్ళొద్దు. ఇప్పుడు ఎందుకు ఇవాళ స్టాక్ పెరిగింది? సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ని వడాఫోన్ ఐడియా పరంగా ఉంటున్న ఏజీఆర్ ఇష్యూస్ పరంగా రీకన్సిడర్ చేసుకోండి. మీరు అంతకు ముందు ఇచ్చిన వాళ్ళ పరంగా ఇన్ని వేల కోట్లు వీళ్ళు కట్టాలి అని చెప్పుంటారా, దాన్ని రీకన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి అని వడాఫోన్ ఐడియాకి పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేశారు. తీర్పునివ్వలేదు, జస్ట్ గవర్నమెంట్ కి చెప్పారు మీరు కావాలంటే రీకన్సిడర్ చేసుకోండి అని. ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఏముంది? మేము రీకన్సిడర్ చేస్తామని చెప్పొచ్చు, చెయ్యం మేము అదే ఫైనల్ అని చెప్పొచ్చు. చేస్తామంటే ఎయిర్టెల్ వాళ్ళు కూడా వచ్చి యాడ్ అవుతారు. ఆల్మోస్ట్ 20 కోట్ల దగ్గరగా మా దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకేదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారు. కాబట్టి దీని మీద మీరు కనీసం రీకన్సిడరేషన్ తీసుకోండి, లేకపోతే మేము ఎలాగో క్లోజ్ అయిపోవాల్సిందే అని ఎలా వడాఫోన్ ఐడియా వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి స్టేట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇండియా ఒక డిజిటల్ విజన్ ని దెబ్బతీస్తుందని, కాబట్టి మేము సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని ఎలా వడాఫోన్ ఐడియా వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా దానికి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నా, దానికి ఒక కాంక్రీట్ సొల్యూషన్ రాలేదు. ఇది నిలబడి స్ట్రాంగ్ గా ఎదగాలనే కోరుకుంటున్నాను. కానీ అది మనకి క్లియర్ గా కంటికి కనిపించకుండా ఊహాగానాలతో వెళ్తే అది జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే ఓకే, మంచిగానే డబ్బులు వస్తుందేమో పెట్టిన పెట్టుబడిపై, కానీ జరగకపోతే అసలు అలాంటిది ఏది మనకి క్లారిటీగా ఏ ఇన్వెస్టర్ వస్తున్నాడు, ఎంత ఫండ్ తెస్తున్నాడు, గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది, దానికి ఫ్రేమ్ వర్క్ ఏంటి, ఏవి తెలియకుండా జస్ట్ ఊహాగానాలతోనే వెళ్ళిపోతున్నాం అనుకోండి, రిస్క్ ను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లారిటీతో ఉంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఇది పెరిగిన ప్రతిసారి ఇండస్ టవర్స్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు నిలబడుకుంటే ఇండస్ టవర్స్ వాళ్ళకు కూడా టవర్ బిజినెస్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటుందని. సో వడాఫోన్ ఐడియా ఎప్పుడైనా నిలబడుతుంది అని వచ్చింది అనుకోండి అప్డేట్, అది ఇండస్ టవర్స్ కూడా మంచిదే. ఈ రీజన్ తోనే వాళ్ళ వడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ రెండు పెరిగాయి. నెక్స్ట్ IRCON గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫినోలెక్స్ జే పవర్ సిస్టమ్స్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేశారు. అందులో 51% దగ్గరగా వాటా IRCON వాళ్ళకు ఉంటుంది, 49% దగ్గరగా వాటా ఫినోలెక్స్ జే పవర్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ పర్టికులర్ జాయింట్ వెంచర్ కి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ అశ్విని వైష్ణవ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 6 కంపెనీస్ కి అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ లో భాగంగా లభించిందని, PCBs మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, కాపర్ లామినేట్స్ పరంగా, పాలీ ప్రొపిలిన్ ఫిలిమ్స్ పరంగా, కెమెరా మాడ్యూల్స్ పరంగా అప్రూవల్స్ అయితే ఇచ్చారని, 20% ఆఫ్ అవర్ డొమెస్టిక్ ఇండియా పరంగా ఉంటున్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ PCBs పరంగా ఉన్న డిమాండ్ ని ఇప్పుడు ఇస్తున్న అప్రూవల్స్ ద్వారానే వీళ్ళు మీట్ అవుతారని, కెమెరా పరంగా ఉంటున్న మాడ్యూల్స్ కూడా 15% డొమెస్టిక్ డిమాండ్ మీట్ అవుతుందని, ఇండియా పరంగా ఉంటున్న కాపర్ లామినేటెడ్ డిమాండ్ ని 100% ఇప్పుడు ఇస్తున్న అప్రూవ్డ్ ప్లాంట్స్ ద్వారా, కంపెనీస్ కి ఇస్తున్న అప్రూవల్స్ ద్వారా ఇండియా మీట్ అవుతుందని చెప్తూ ఆ కంపెనీస్ పరంగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కేన్స్ వాళ్ళకి, SRF వాళ్ళకి, సైర్మా వాళ్ళకి, అసెంట్ సర్క్యూట్స్ వాళ్ళకి అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో భాగంగా కేన్స్ వాళ్ళు చెన్నైలో 3280 కోట్లు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేస్తారని, SRF వాళ్ళు 496 crores పెట్టి మధ్యప్రదేశ్ లో పాలీ ప్రొపిలిన్ ఫిలిమ్స్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందని, సైర్మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 765 crore పెట్టి మల్టీలేయర్ ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్స్ ని డెవలప్ చేస్తారని, అండ్ అసెంట్ సర్క్యూట్స్ వాళ్ళు 991 crore పెట్టి తమిళనాడులో మల్టీలేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేయబోతున్నారని, ఇలా అప్రూవ్డ్ ప్లాంట్స్ పరంగా అండర్ ECMS ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్
మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ లో భాగంగా అశ్విని వైష్ణవ్ గారు అప్డేట్స్ అయితే చేశారు. టాటా మోటార్స్ కి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ పరంగా సైబర్ అటాక్ జరిగింది. దాని తర్వాత వాళ్ళు త్వరగానే రికవర్ అవుతారని ఒక టైం చెప్పారు. బట్ ఆ టైం ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. బికాస్ డ్యామేజ్ అంత పెద్దది వాళ్ళ బిజినెస్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి టాటా మోటార్స్ స్టాక్ పడింది. బట్ దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కోసం, లోన్ కోసం యూకే గవర్నమెంటే ముందుకు వస్తుందని, టాటా మోటార్స్ సంబంధించిన జేఎల్ఆర్ పరంగా బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సిన లోన్ గ్యారంటీని యూకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తుందనేలా మనకు కొన్ని రిపోర్ట్స్ కనిపించాయి. వెరాజ్ యూకే కి సంబంధించిన క్రెడిట్ ఏజెన్సీ ఒకటి యూకే గవర్నమెంట్ చేస్తున్న ఈ పనిని, అంటే యూకే గవర్నమెంట్ ఇస్తున్న సపోర్ట్ ని వార్న్ చేస్తూ అది సరైనది కాదు, అలా చేయకూడదు అనేలా, రిస్క్ ఉంటుంది అందులో అలా చేయడం కారణంగానేలా వాళ్ళైతే అపోజ్ చేస్తున్నారు. బట్ యూకే గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్లి టాటా మోటార్స్ సపోర్ట్ చేస్తున్నారు. అప్డేట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రిలయన్స్ అలాగే ఫేస్బుక్ వీళ్ళిద్దరూ కలిసి 855 కోట్లు పెట్టి ఒక ఏఐ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. REIL, రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్. ఇది ఏం చేస్తుందంటే ఎంటర్ప్రైజెస్ కి ఏఐ రిలేటెడ్ గా బిజినెస్ ని ఇస్తుంది. అందులో ఫేస్బుక్ వాళ్ళకి 30% వాటా ఉంటుంది, రిలయన్స్ వాళ్ళకి 70% వాటా ఉంటుంది. సో ఏఐ పరంగా గ్రో అవడానికి వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తున్నట్లయితే కనిపిస్తుంది విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ఫేస్బుక్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. కమింగ్ టైమ్స్ లో ఇది ఎంతవరకు గ్రో అవుతుందో తెలియాలి. అట్లీస్ట్ ఏఐ పరంగా సమ్ స్టెప్స్ రిలయన్స్ వేస్తూ స్మాల్ హోప్ నైతే రేస్ చేస్తుంది. ప్రాబబ్లీ ఆ రీజన్ తోనే వాళ్ళ స్టాక్ కూడా పెరిగింది. LTI మైంట్రీ ఐటీ కంపెనీకి గ్లోబల్ గా ఉంటున్న, పేరు చెప్పలేదు, గ్లోబల్ గా ఉంటున్న లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కెమికల్స్ అండ్ పాలిమర్స్, ఆ కంపెనీ దగ్గర నుంచి $100 మిలియన్ కి సంబంధించిన మల్టీ ఇయర్ డీల్ ఒకటి గెలుచుకున్నారని LTI మైంట్రీ వాళ్ళ అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో రోడ్స్ ఇంకా బెటర్ అవుతాయని ఎలా అర్థం చేసుకోవచ్చేమో. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కమింగ్ టైమ్స్ లో 2,80,000 కోట్ల దగ్గరగా రోడ్స్ మీద, పోర్ట్స్ ఒక కనెక్టివిటీ మీద స్పెండ్ చేసి రోడ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తారని, ఫాస్ట్ ట్రాక్ లో కంప్లీట్ చేస్తారని, జపాన్ రిలేటెడ్ గా కూడా క్యాపిటల్ రైజింగ్ పరంగా నితిన్ గడ్కరీ గారు ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇవాళ MCX స్టాక్ బాగా పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళకి సంబంధించిన బుల్డెక్స్ ఉంది కదా. ఈ బుల్డెక్స్ అంటే ఏంటి? లైక్ ఇది కూడా ఒక నిఫ్టీలా అనుకుందాం. నిఫ్టీలో ఎలాగైతే 50 స్టాక్స్ ఉంటాయో ఈ బుల్డెక్స్ లో రెండే ఉంటాయి. ఒకటి గోల్డ్, ఇంకొకటి సిల్వర్. గోల్డ్ ఒక వెయిటేజ్ 70% అబో దగ్గరగా ఉంటుంది, సిల్వర్ ది 29.5 దగ్గరగా. సో ఈ రెండే ఉంటాయి. మెజారిటీ గోల్డ్, తర్వాత సిల్వర్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని ఇవాళ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. ఆప్షన్స్ పరంగా ఉంటున్న డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. దీని కారణంగా వీళ్ళకి ఫర్దర్ గా బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఈ అప్డేట్ తో కొన్ని స్టాక్స్, ఈ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ పెరిగాయి కదా. ఏంటి ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన న్యూస్? గవర్నమెంట్ యాడ్ రేట్స్ ని ప్రింట్ మీడియాలో పబ్లిష్ అవుతున్న యాడ్స్ పైన 26% పెంచాలనుకుంటుందని. 2019 తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ ఈ రేట్లను పెంచలేదు. కానీ ఇప్పుడు 25-26% దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాలో వాళ్ళు వేసే అడ్వర్టైజ్మెంట్స్ రిలేటెడ్ గా ధరల్ని పెంచాలనే ఆలోచనలో ఉంటూ ఉండడం. DB కాప్ కానీ, జగరన్ ప్రకాశన్ కానీ స్టాక్స్ ఇవాళ పెరిగాయి. ఫ్రెండ్స్, యూజువల్ గా గవర్నమెంట్ స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా అప్డేట్స్ ఉన్నా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఆర్ ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉంటున్నా నరేంద్ర మోడీ గారి గురించి, ఆర్ వివిధ డిపార్ట్మెంట్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్తున్నవి ఎక్కువ డబ్బులు, ఇంతకు ముందు ఇస్తున్న డబ్బుల కంటే ఇప్పుడు 20% ఎక్కువ డబ్బులు ఈ కంపెనీలకు ఇస్తారు. కాబట్టి అది డైరెక్ట్ గా మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇవాళ ఈ స్టాక్స్ కొంత బజ్ లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ డెకరేటివ్ లామినేట్స్ కానీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ పరంగా బిజినెస్ చేసే స్టైలం పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అసలు వాళ్ళు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సాలిడ్ సర్ఫేసెస్, HPL, కాంపాక్ట్ లామినేట్స్, స్పెషాలిటీ లామినేట్స్, ఎక్స్క్లూజివ్ సర్ఫేసెస్, సాలిడ్ సర్ఫేసెస్, ఇలాంటి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ దాంట్లో జపాన్ కి సంబంధించిన బిల్డింగ్ మెటీరియల్ మేజర్ అయిన ఐకా కోగియో వాళ్ళు 51% దగ్గరగా వాటాని కొనడానికి ముందుకు వెళ్తున్నారని, అందులో 25% వాటాని ప్రమోటర్ ఫ్యామిలీ దగ్గర నుంచి కొంటారని, మిగిలింది ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్ హోల్డర్ దగ్గర నుంచి కొంటారని. షేర్ హోల్డర్ దగ్గర నుంచి కొందాం అనుకున్నప్పుడు 2200 నుంచి 2500 ఇన్ బిట్వీన్ షేర్ ప్రైస్ తో ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది అనేసరికి ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ 1900 అనమాట. ఈ స్టాక్ ది 2200, 2500 వరకు వీళ్ళు ఓపెన్ ఆఫర్ లో ప్రకటించి స్టాక్ ని వాల్యూ చేస్తున్నారంటే 1900 ఎందుకు ఉండాలి షేర్ అని ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. కానీ ఇది కేవలం CNBC వాళ్ళు చెప్తున్నది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి రాలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. బట్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ తో ఇవాళ స్టాక్ అయితే పెరిగింది. ఆ స్పెక్యులేషన్ బ్యాక్ ఉంటున్న CNBC వాళ్ళ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఇది. NCC వాళ్ళకి 6,828 crores విలువ చేసే ఆర్డర్స్ CCL వాళ్ళ దగ్గర నుంచి, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 209 crore విలువ చేసే ఆర్డర్ బీహార్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి
నుంచి లభించిందని గతంలో అప్డేట్ చేశారా? ఆ ఆర్డర్ ఇప్పుడు క్యాన్సిల్ అయిందని, ఆర్డర్ ఒక వాల్యూ 209 కోట్ల నేర రైల్టెల్ వాళ్ళు చెప్తున్నారు. హ్యాట్స్ అండ్ అగ్రో వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించారంటే రెవెన్యూ 17%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 69% అండ్ ప్రాఫిట్ 70% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయితే కనిపించింది. అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా 1062 క్రోర్ దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. చాలా క్వార్టర్స్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ వచ్చిన వీళ్ళు ఈ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని నమోదు చేయగలిగారు. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉన్నాయి. సాయి సిల్క్స్ వాళ్ళ నెంబర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. రెవెన్యూస్ కేవలం 27% పెరిగాయి, కానీ మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిట్స్ 68% దగ్గరగా పెరిగి 40 క్రోర్ దగ్గరగా ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నట్టు. వాల్యుయేషన్స్ కూడా ఏమంతా ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ గా ఏం లేవు. మంచి గ్రోత్ అయితే నెంబర్స్ లో కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ పెళ్లిళ్ళ సీజన్ అనుకుంటా, ముందుగానే షాపింగ్స్ అన్ని చేస్తుంటారు కదా, ఆ కళ ఈ కళామందిర్ స్టాక్ లో అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఆర్డర్ బుక్ కూడా సాలిడ్ గానే ఉంది. బట్ వాటన్నిటికీ మించి స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కంపెనీ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. JK టైర్స్ వాళ్ళ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ ని డెలివర్ చేశారు. సో వీళ్ళొకరే కాదు, టైర్ స్పేస్ లో ఉంటున్న సియట్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో మంచిగా GST కట్ ఉంటుంది, సేల్స్ బాగుంటాయని ఈ కంపెనీలన్నీ కూడా ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకోవడం, వాటిని బూస్ట్ చేసుకునే ప్రయత్నం, ఇన్వెంటరీని బూస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఆటో యాక్సల్ రిస్క్ కూడా మంచి నెంబర్స్ అయితే నమోదు అవుతున్నాయి. ఇదే ఈ JK టైర్ వాళ్ళ నెంబర్స్ లో కూడా కనిపిస్తూ ఉంది. సరే, మరి ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.